Everyone, welcome back to our channel Swastha Wonders. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 82. నేను 16:8 విండో చేస్తున్నా. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈ రోజు మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ అయితే ఒక మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ తోటి నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేశాను. దీనిలో క్యారెట్, బీట్రూట్, కీరా, కొంచెం మింటు, ఇంకా చిన్న జింజర్ పీస్ వేసి అయితే ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి 9:30కి అయితే బ్రేక్ఫాస్ట్లోకి 2 బాయిల్డ్ ఎగ్స్, సోక్ చేసిన వాల్నట్స్ ఒక 2 తీసుకున్నా, కొన్ని పిస్తా అయితే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి సజ్జలు ఇంకా పెసలతోటి కిచిడి చేసుకున్నాను. దీని రెసిపీ చూపిస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక గ్లాసు సజ్జలు తీసుకున్నాను, బాజ్రా అంటారు కదా అవి. దీనిలోకి ఒక హాఫ్ గ్లాసు పెసలు తీసుకున్నాను. దీనిలోకి పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పెసరపప్పుతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను ఈ మధ్య పెసరపప్పు ఎక్కువగా వాడుతున్నానని చెప్పేసి పెసలు అయితే తీసుకున్నాను. ఇవి రెండు బాగా వాష్ చేసేసి ఒక 6 hours, అంటే నేను ఇది ఆఫ్టర్నూన్ తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock టైంలోని ఇదైతే సోక్ చేసుకున్నాను. 5:30-6 మధ్యలో అయితే ఇవి వాష్ చేసేసి వాటర్ వేసి ఒక 6 hours పాటు అయితే సోక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మిల్లెట్స్ ఎప్పుడు కూడా బాగా సోక్ చేసుకుని తర్వాత కుక్ చేసుకుని తీసుకోవాలి, అప్పుడే అవి ఈజీగా డైజెస్ట్ అయితే అవుతాయి. ఆఫ్టర్ 6 hours స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే గీ యాడ్ చేసుకున్నాను. గీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. గీ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న జింజర్, గార్లిక్, పచ్చిమిర్చి వేసుకుని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అయితేను. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వెజ్జీస్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేనైతే క్యాలీఫ్లవరు, క్యారెట్, ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేసుకున్న. వెజిటేబుల్స్ అనేది కంప్లీట్గా మన చాయిస్. బీన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఈ 3 అవైలబుల్గా ఉన్నాయి, అందుకని ఈ 3 వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 minute అవి హీట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అంతేను. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కావాలంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవి వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 3 minutes, అంటే రెడ్ చిల్లీ పౌడర్ అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎర్లీ మార్నింగ్ అంటే 6 hours ముందరే సోక్ చేసి పెట్టుకున్న అసలు ఇంకా సజ్జలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాటర్ తీసేసి ఇవైతే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి, అంటే వెజిటేబుల్స్ ఇంకా ఈ సజ్జలు ఇవన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాసు సజ్జలు, హాఫ్ గ్లాస్ పెసలు తీసుకున్నాను కదా, 1.5 glass తీసుకున్నాను కదా. ఈ 1.5 glassకి 4 glasses వాటర్ అయితే పడతాయి. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 4 glasses వాటర్ వరకు వేసుకోవాలి. ఇంకా సాల్ట్ అనేది ముందులో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఇంకా కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇది 4 whistles వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. 4 whistles వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత ఇంకా విజిల్ తీసి మూత తీసుకుంటే ఒకసారి చెక్ చేసుకోవాలి, అంటే వాటర్ సరిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నేనైతే 1.5 glassకి 4 glasses వాటర్ వేసాను కాబట్టి పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి. ఇంకా నేను స్టవ్ ఏం ఆన్ చేయలేదు. ఇంక ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని, ఒకవేళ వాటర్ అంటే మనకి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అయిందనుకోండి, కొన్ని హాట్ వాటర్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 minutes అయితే కుక్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ నాకైతే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇంకా స్టవ్ ఏమీ ఆన్ చేయలేదు. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడం. నేనైతే ఇది 2 members అయితే ప్రిపేర్ చేశాను ఈ రెసిపీ అయితేను. చాలా బాగుంటుంది ఇదైతే. ఇంకా మనకి పెసలు వేసుకోవాలి అని లేకుంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, మన చాయిస్ అదైతేను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈ కిచిడి తీసుకున్నాను. ఇంకా 3 o'clock టైంలో ఒక బనానా తీసుకున్నాను, ఇంకొక గ్లాసు షుగర్ కేన్ జ్యూస్ కూడా తీసుకున్నాను. ఈవినింగ్ డిన్నర్లోకి మంచి ఐరన్ రిచ్ దోశ అయితే తీసుకున్నాను, దాని రెసిపీ కూడా చూపిస్తాను. దీనికి రాగులు 1 glass తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రాగులు తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ ఉలవలు తీసుకోవాలి. ఇందులోకి 2 spoons
సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్‌గా కొన్ని మెంతులు అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా వాష్ చేసుకోవాలి. ఇవి వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మినిమమ్ 8 అవర్స్ అయితే కంపల్సరీ సోక్ అవ్వాలి. ఇది నేను ముందు రోజు ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా 8 అవర్స్ సోక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్‌లోకి అయితే వేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఉలవలు మనం విడిగా గుగ్గిళ్ళలాగా తింటాం కదా, దానికన్నా ఇలా దోస వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితేను. ఇది నేను ఫర్మెంటేషన్‌కి పెట్టాను. ఫర్మెంట్ చేసుకోకపోయినా పర్లేదు, అప్పటికప్పుడైనా దోస వేసుకోవచ్చు ఇన్స్టెంట్‌గా అయినా సరే. బట్ నేనైతే ఫర్మెంటేషన్‌కి పెట్టుకున్నాను. ఇంకా ఈ పిండంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇదైతే బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది. చాలా బాగా అయితే ఫర్మెంట్ అయింది. ఇందులో ఏం వేయలేదు కదా, ఓన్లీ సగ్గుబియ్యం ఒకటే యాడ్ చేసుకున్నాం కదా, చాలా బాగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. కావాలి అంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పిండి కొంచెం పలుచగా ఉంటేనే బెస్ట్. దోస కొంచెం పలుచగా బాగా వస్తుందన్నమాట. నేనైతే వాటర్ వేయలేదు. నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవడం మన దోస లాగాను. ఇది ఇన్స్టెంట్‌గా అయినా అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు, మన చాయిస్. కాకపోతే ఫర్మెంట్ చేసుకున్నాను నేనైతే. ఎలా వేసినా కూడా దోస అయితే బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దోస వేసుకుని దాని మీద కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని దోస మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇదైతే నేను ఈవినింగ్ డిన్నర్‌లోకి ఇవి 2 దోస అయితే తీసుకున్నాను. విత్ అల్లం చట్నీతో. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.